జగిత్యాల పట్టణంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైదిక పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కుల బాంధవులు టీవీ సత్యం, ఎస్వి రమణ, కుంభోజి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మంటపం వద్ద లడ్డు వేలం వేయగా 9,500 రూపాయలకు కోరుకంటి రాము లడ్డూను స్వాధీనం చేసుకున్నారు. కోరుకంటి రామ్ గారి పాట ఉన్నది. ఇక్కడ సన్మానం జరుగుతుంది. 9,000 కోరుకంటి రామ్ గారి పాట. కొంచెం బ్రేకింగ్ న్యూస్. అవుట్ ఆఫ్ కేర్ కూడా నిలబడి ఇటు అందరు చూస్తే ఇందులో పాల్గొనే అవకాశం కల్పించిన మీ అందరూ కూడా సత్యం బాబాయ్ గారికి అట్లాగే కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన గిరినాభూషణం గారికి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. మరి అట్లాగే ఇంతసేపు నా కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్న మా మహిళా మనులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే క్షమాపణలు కూడా. ఎందుకంటే వెయిట్ చేయించాలి కాబట్టి, ఎందుకంటే వేరే ప్రోగ్రామ్స్ ఉండే, అందుకే కొంచెం తప్పలేదు. అది కాకుండా మరి విశ్వకర్మ జయంతి హిందూ సాంప్రదాయంలో ప్రతి పండుగ మనం హిందువులము ఎంత గొప్పగా అయితే చేసుకుంటామో మరి విశ్వకర్మ జయంతి కూడా అంతే గొప్పగా చేసుకుంటున్నందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ పండుగను ఇలాంటి ఒక జయంతిని ఒక అఫీషియల్ ప్రోగ్రామ్గా చేయాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడే మన ఫ్లాగ్ హోస్టింగ్ కూడా చేసుకోవడం జరిగింది. మరి ఈ జయంతి దీంతో పాటు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలి. హిందూ ధర్మంలో ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్కటి పాటించాలని చెప్పేసి ప్రతి హిందూ కోరడం జరుగుతుంది. మనం హిందువులం కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని ఇంతే ఘనంగా చేసుకోవాలి. మన పండుగలు, మన కార్యక్రమాలు, మన సాంప్రదాయాలు, సందర్భాలు ప్రతి ఒక్కటి ఏది మర్చిపోకుండా మనం ముందున్న రోజే మనం బాగుంటుంది. అండ్ ఏ పండుగన్నా, ఏ వాతావరణమైనా మహిళలు ఫస్ట్ ముందుండాలి. మరి మహిళలు ముందుంటేనే ఆ కార్యక్రమానికి, ఆ సందర్భానికి అర్థం వస్తుంది. కాబట్టి మహిళలు ముందుండాలి. ఏ కార్యక్రమంలో ఇన్ని రోజుల నుంచి, గత 10 రోజుల నుంచి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్పెషల్లీ మా ఆంటీ గారు కూడా పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని మా మహిళలందరూ సక్సెస్ చేస్తున్నారు. కాబట్టి మరి మహిళలకు ఎప్పుడు పాదాభివందనాలు చేసుకోవడమే ఖచ్చితంగా. మరి ఇలాగే అందరూ మహిళలు ముందుండి ఇలాంటి సందర్భాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. తప్పకుండా మరి ఇక్కడికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక